జై వాసవి మాత, జై ఆర్య వైశ్య సేవా సమితి మరియు గోపూజ కార్యక్రమం. ప్రతి అమావాస్య రోజు అల్పాహార వితరణ. కుమార్ రబ్బరు మౌల్డింగ్ సనత్నగర్ వారి ఆధ్వర్యంలో. స్పాన్సర్ దేవకి అమర్, దేవకి అరుణ్, కుండ ప్రతీక్, శ్రీనివాస్ గారి సమక్షంలో డిసెంబర్ 19, 2025 శుక్రవారం రోజు అల్పాహార వితరణ జరిగింది. నిరుపేదలు, ప్రజలు, బస్తీవాసులు దాదాపు 1000కి తగ్గకుండా పాల్గొని ఈ కార్యక్రమమును విజయవంతం చేశారు. जय वासवी माता की जय, जय बोलो वासवी माता की जय, जय बोलो वासवी माता की जय, जय श्री राम, 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 जय गौ माता, जय गौ माता, जय गौ माता, जय गौ माता. కొబ్బరికాయ ముందు కొబ్బరికాయ కొట్టినాక సార్ అక్కడ గ్లాస్. ఓం నమో వాసవాంబాయే నమః. తల్లి వాసవి మాత, జై 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 వాసవి మాత, నీకు స్వాగతం తల్లి, నీకు స్వాగతం. జై జై వాసవి మాత, నీకు స్వాగతం తల్లి, నీకు స్వాగతం. ఆ జగముల నేలే తల్లి, నీకు వందనం తల్లి, నీకు వందనం. జగముల నేలే తల్లి, నీకు వందనం తల్లి, నీకు వందనం. పదే కన్యకా పరమేశ్వరి, నీకు స్వాగతం తల్లి, నీకు స్వాగతం. కన్యకా పరమేశ్వరి, నీకు స్వాగతం తల్లి, నీకు స్వాగతం. మా కామితదాయిని వమ్మ, నీకు వందనం తల్లి, నీకు వందనం. కామితదాయిని వమ్మ, నీకు వందనం తల్లి, నీకు వందనం. ఏడేడు లోకాలను ఏలేటి తల్లివే, నవ్వుతూ రావమ్మ వాసవి, మా పూజలన్నీ నీకే పరమేశ్వరి. నవ్వుతూ రావమ్మ వాసవి, మా పూజలన్నీ నీకే పరమేశ్వరి. జై జై వాసవి మాత, నీకు స్వాగతం తల్లి, నీకు స్వాగతం. జై జై వాసవి మాత, నీకు స్వాగతం తల్లి, నీకు స్వాగతం. మందార పూలతోనే మాల నీకు వేస్తాము, బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము. బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము. కుంకుమ పూజలు నీకు ముదము తోడ చేస్తాము, మంగళహారతులను నీకు మేము పడతాము. మంగళహారతులను నీకు మేము పడతాము. మేళాలు తాళాలు మంగళ వాయిద్యాలు, అనునిత్యం పూజలమ్మ వాసవి, నీకు భక్తి తోడ భజనలు పరమేశ్వరి. అనునిత్యం పూజలమ్మ వాసవి, నీకు భక్తి తోడ భజనలు పరమేశ్వరి. జై జై వాసవి మాత, నీకు స్వాగతం తల్లి, నీకు స్వాగతం. జై జై వాసవి మాత, నీకు స్వాగతం తల్లి, నీకు స్వాగతం. ఇలలో వైశ్యుల కావగ కన్యకగా వెలసితివే, ఇష్టంగా కొలిచినోళ్ళ కష్టాలను తీరిస్తివే. ఇష్టంగా కొలిచినోళ్ళ కష్టాలను తీరిస్తివే. విద్యను ఒసగే వేళ చదువులమ్మ వైచివే, సౌభాగ్యమిచ్చువేళ లక్ష్మీ స్వరూపిణివే. సౌభాగ్యమిచ్చు వేళ లక్ష్మీ స్వరూపిణివే. నీ రూపం అపురూపం, కోటి కాంతుల దీపం. కరుణగల్ల మా తల్లి వాసవి, అమ్మ కరుణించే కన్యక పరమేశ్వరి. కరుణగల్ల మా తల్లి వాసవి, అమ్మ కరుణించే కన్యక పరమేశ్వరి. జై జై వాసవి మాత, నీకు
స్వాగతం తల్లి నీకు స్వాగతం జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం మనవియాలించి నన్ను బ్రోవుమమ్మ నా తనువును తల్లి నీ సేవ కొరకు నా తనువును తల్లి నీ సేవ కొరకు అర్పింతును యమ్మపై జన్మ వరకు నా తనువును తల్లి నీ సేవ కొరకు అర్పింతును యమ్మపై జన్మ వరకు నా ఒడలి అచలాంశ నీ పురము చేరి నా ఒడలి అచలాంశ నీ పురము చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ జై వాసవి జై ఆదివాస సేవా సమితి కుమార్ రబ్బర్ హోల్డింగ్ గారు దేవికి ప్రభాకర్ శెట్టి గారు మన చిరంజీవి అయిన జీవి అమర్నాథ్ పొట్టి శ్రీరాముల యొక్క మన్మరాలు అనురాధ గారు దేవకి అనురాధ గారు వాళ్ళ సహాయ సహకారం కుమార్ రబ్బర్ గారి యొక్క సహకారంతో ఒక 15 నుంచి 20 కుటుంబాలు కూడా వాళ్ళు ఇక్కడ ప్రభాకర్ శెట్టి గారు ఆత్మహత్య ఫ్యామిలీతో పాటు అందరూ వాళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి సపోర్టింగ్ చేసుకుంటూ వాళ్ళకు ఏదో పని చూపెట్టి వాళ్ళకు సహాయ సహకారం అందిస్తారు. వాళ్ళకు దేవుడు అష్టైశ్వర్యాలతో పాటు వాళ్ళకు అందరి తరఫున పేరున్న తెలుపు. ఎందుకంటే ఈ రోజున ఒక డబ్బు 10 రూపాయలు ఉంటేనే నాకు కావాలనే వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఈరోజు ఒక 15 మంది 20 మంది కుటుంబాలను తీసుకొచ్చి వాళ్ళకు ఎక్కువ పని కల్పించడం అంటే గొప్ప కార్యక్రమం. మన పొట్టి శ్రీరాములు ఎలాగ మన ఆంధ్ర రాష్ట్రానికి ఎట్లా కొట్లాడినో వాళ్ళు కూడా ఇక్కడ 10 మందికి ఉపయోగపడే విధంగా ఒక ప్లేస్ ఇచ్చి ఒక 1000 మందికి అమావాస్య రోజు ఈ యొక్క సహాయ సహకారం అందిస్తుందంటే వాళ్ళకు మనం ఎంత చెప్పినా తక్కువనే. అట్లాంటి వాళ్ళకు దేవుడు అష్టైశ్వర్యాలు ఉన్నవారు కూడా ఇచ్చి సహాయకరాలు అందిస్తే అందరి తరఫున నేను గారు పేరు కృతజ్ఞతతో వాళ్ళ తలవంచి నమస్కారం చేస్తున్నాను అమ్మగారికి. జై వాసవి జై వాసవి. సపోర్ట్ చేస్తారంటే అట్లా మా పిన్ని గారు చేసేవాళ్ళు ఉన్నారు అప్పుడే అది ఈరోజు ఇక్కడ సిటీలో ఉన్నామంటే మా పిన్ని గారు వాళ్ళు ఈరోజు 10-15 ఫ్యామిలీలు తీసుకొచ్చారు. మా బాబు 15 ఫ్యామిలీ ఎక్కడో మూల ఉన్నాం అడవిలో ఇక్కడికి తీసుకొచ్చారంటే వాళ్ళ దయ ఉంటేనే మేము ఇక్కడ ఉన్నాం. దానికి మా వాడు కూడా సపోర్ట్. అప్పుడు మా బాబాయ్ ఉన్నాడు, ఇప్పుడు మా వాడు సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉంది. Thanks a lot for the organization. Sponsored by Devaki Arun, Devaki Amar, and Kunta Pratik. And Go Seva, every one day Go Seva is invited to everybody. సేవా సమితి మన ఫతేనగర్ సనత్ నగర్ కుమార్ రబ్బర్ మన ఫతేనగర్ కుమార్ రబ్బర్ హోల్డింగ్ వాళ్ళు ఈరోజు ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ చేశారు. ఒక నియర్లీ 1000 మంది వరకు. ఇది 2 సంవత్సరాలు
ఈ జనవరికి ఈరోజు మన స్పాన్సర్ దేవకి అరుణ్ గారు, మరి దేవకి అమర్ గారు, మరి కుంద ప్రతీక్ గారు, ఈ గోసభ కూడా వీళ్ళు ఈ ఎవరి అమావాస్య చేయడం ఏంటంటే శ్రేష్టం అని చెప్పి చేస్తున్నారు. ఇప్పటికీ ఈ జనవరికి 2 సంవత్సరాలు దాటిపోతుంది. వాళ్ళు గోదావరి దాకా కూడా 1000 ఇచ్చారు. సత్యనారాయణ గారు ఒక్క దాకా ఇంకెవరైనా ఇచ్చేదంటే వీళ్ళకు సహాయ సహకారాలు అందిస్తే ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి రెడీ ఉన్నారు. మరి పౌర్ణమి రోజు కూడా చేయడాలని వీళ్ళ ఆలోచన ఉంది. వారికి ఎంతో వికాసం సేవ కార్యక్రమం చేయాలని మనసారా అమ్మవారి ఎందుకంటే నిరుపేదలు ఎంతోమంది మన యొక్క ఇక్కడ ఫ్యాక్టరీలు ఎన్నో కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు పొద్దున్న ఇవ్వగానే మనకు రియల్గా మనకు నిరుపేదలు ఎన్నో కంపెనీలో పనిచేసి వచ్చి ఈ 1000 మందికి తినడం అంటే చేయడం అంటే పొద్దున్నే 8 గంటలకు స్టార్ట్ అయ్యి 9:30 వరకు నిరంతర సేవ చేసుకుంటూ వాళ్ళు అమ్మవారి కృపలో కలుగుతున్నారంటే అందరి తరఫున పేరున ధన్యవాదాలు. చేసేవాళ్ళు ఉండాలి, ఇచ్చేవాళ్ళు ఉండాలి. అప్పుడే ఏదైనా పని చేసే కాడ మనకు గౌరవాన్ని జరుగుతుంది. ఎంతోమంది ఇక్కడ ఉన్న బస్తీ వాళ్ళు ఈ ఒక్క అమావాస్య ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారు. ఎందుకంటే ఒక 800 మంది నుంచి 1000 మందికి అల్పాహారం తినేవాళ్ళు తిన్నంత ఇది లేదు అనుకుంటే పెట్టడం అంటే గొప్ప కార్యం. మనము ఈ వాళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా అమ్మవారి కృప ఉంటుంది. ఎందుకంటే అమావాస్య రోజు మనం నారాయణకు సేవ చేసినట్టే మనం అనుకుంటాం. భగవంతునికి పెద్దవాళ్ళకు మన యొక్క తల్లిదండ్రులు వలన లేని వాళ్ళకు కూడా ఈ యొక్క అమ్మవారి రోజు మనం మరియు అమావాస్య రోజు చేస్తుంటే ఈ మనం చేసిన పాపాలు అన్నీ పెద్దవాళ్ళకు మఠామఠం చేస్తారని చెప్పి ఈ యొక్క నానుడి. అలాగే ఇట్లాంటి కార్యక్రమం ఒక 8-9 ఐటములతో ప్రతి ఒక్కరు కంటిన్యూతారంటే మన దేవకి శ్రీనివాస్ గారు, దేవకి అరుణ్ గారు, దేవకి అమర్ గారికి వారికి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఇట్లాంటి కార్యక్రమం మరెన్నో చేయాలని చెప్పి అమ్మవారికి నిలవెళ్ళిన వారికి అష్ట ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటాము. మనందరము చెయ్యి కలుపుతాము. ఒక్కలే అంటే కాని పని, మనము అంటే అందరం కలుస్తాము. అందుకే మనందరం కలిసి ఈ జై ఆర్యవైశ్య సేవా సమితిని నిర్వీయంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాం. వారికి ఈ యొక్క నన్ను పిలిచి చేసినందుకు కూడా శుభాభివృద్ధి తెలుపుతూ వారందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. అల్పాహార ఈ శ్రీనివాస్ గారు, అమర్ గారు, అరుణ్ గారు వీరి ద్వారా ఎంతో కావున ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ముందుకు వచ్చి తప్పకుండా చేయవలసిందిగా కోరుతున్నాను. ఇది గోసేవ కూడా ఇప్పుడు పెట్టడం జరిగింది. తప్పకుండా స్పాన్సర్డ్ ఉంటే తప్పకుండా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి, జై వాసవి. పని చేయడం అంకుల్ వీడియోలు తీసి నాకు పంపించండి. ఇగో శ్రీను అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మా. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. విశ్వైకనాథుడే విచ్చేయునంట, విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ.
నీ పురము చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి, నీ పాదముద్రతో నెగడాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి, అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. తల్లి వాసవి మాత, జై 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 వాసవి మాత, నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. ఆ జగముల నీలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం. జగముల నీలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం. పదే కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. మా కామితదాయిని వమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం. కామితదాయిని వమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం. ఏడేడు లోకాలను ఏలేటి తల్లియే, నవ్వుతూ రావమ్మ వాసవి, మా పూజలన్నీ నీకే పరమేశ్వరి. నవ్వుతూ రావమ్మ వాసవి, మా పూజలన్నీ నీకే పరమేశ్వరి. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. మందార పూలతోనే మాల నీకు వేస్తాము, బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము. బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము. కుంకుమ పూజలు నీకు ముదము తోడ చేస్తాము, మంగళహారతులను నీకు మేము పడతాము. మంగళహారతులను నీకు మేము పడతాము. మేళాలు తాళాలు మంగళ వాయిద్యాలు, అనునిత్యం పూజలమ్మ వాసవి, నీకు భక్తి తోడ భజనలు పరమేశ్వరి. అనునిత్యం పూజలమ్మ వాసవి, నీకు భక్తి తోడ భజనలు పరమేశ్వరి. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. ఇలలో వైశ్యుల కావగ కన్యకగా గలసితివే, ఇష్టంగా కొలిచినోళ్ళ కష్టాలను తీరిస్తివే. ఇష్టంగా కొలిచినోళ్ళ కష్టాలను తీరిస్తివే. విద్యను వసగే వేళ చదువులమ్మ వైతివే, సౌభాగ్యమిచ్చు వేళ లక్ష్మీ స్వరూపినివే. సౌభాగ్యమిచ్చు వేళ లక్ష్మీ స్వరూపినివే. నీ రూపం అపురూపం కోటి కాంతులా దీపం, కరుణగల్ల మా తల్లి వాసవి, అమ్మా కరుణించే కన్యక పరమేశ్వరి. కరుణగల్ల మా తల్లి వాసవి, అమ్మా కరుణించే కన్యక పరమేశ్వరి. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం.
తలుచుకుంటాము. అనుక్షణం నీ రూపం మేము తలుచుకుంటాము. ఈలవేలుపు నీవేనని ఇంటింటా కొలుస్తాము. జయలక్ష్మివి నీవంటూ నిన్నే జపిస్తాము. జయలక్ష్మివి నీవంటూ నిన్నే జపిస్తాము. ఓంకారారూపినివని నిన్నే కొలిచేమమ్మా. శుభములనిచ్చే తల్లి వాసవి అమ్మా సుందర రూపిణి నీవే ఈశ్వరి. శుభములనిచ్చే తల్లి వాసవి అమ్మా సుందర రూపిణి నీవే ఈశ్వరి. జై వాసవి. ఈరోజు 19/12/2025 ఈ యొక్క అల్పాహారము స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇన్ని 2 సంవత్సరాలు నికరంగా ఒక్కరోజు కూడా ఆగకుండా, ఒక నెల కూడా తీసి కాకుండా అందరూ దానంతో ఈ యొక్క అత్యంత వైభవంగా కార్యక్రమాన్ని విజయం చేసినందుకు శ్రీనివాస్ గారు, అమర్ గారు, అందరి తరఫున అభినందనలు. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా మన వైష్ణవి కార్యక్రమం ఎక్కడ కూడా పూర్తి కాదు. మన వైష్ణవి సమావేశంలో చాలా వరకు అన్నదాన కార్యక్రమాలు, అల్పాహారం మాత్రం ఎక్కడ జరిగింది మన సత్యనగర్, బాలనగర్ ఏరియాలో ఈ రబ్బర్ కంపెనీ వీరి ద్వారానే, కుమార్ రబ్బర్ కంపెనీ ద్వారానే ఇక్కడ నిర్వహించబడుతుంది. చాలా వైభవంగా చేసినందుకు ధన్యవాదాలు. మరియు ఎల్లవేళలా మన వాసవి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి. ఈ యొక్క అల్పాహార దాతలు అమర్ మరియు అమర్ కుందాపతి వారికి మనస్ఫూర్తిగా అందరి తరఫున ధన్యవాదాలు. ప్రభాకర్ మరియు అదే రకంగా ఇక్కడ అల్పాహార కార్యక్రమంలో కూడా గోసేవ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. దానికి కావాల్సిన సరుకులు, సామాన్లు ప్రతి ఒక్క రోజు ఈ నెల ఒక రోజు 1000 రూపాయలు, ఎవరైనా దీనిలో పాల్గొనాలంటే శ్రీనివాస్ గారికి సంప్రదించగలరని. జై వాసవి.